ఓకే. ఈరోజు 'లూయిస్ సే యూ కెన్ హీల్ యువర్ లైఫ్' బుక్‌లో లాస్ట్ చాప్టర్ 'ద బాడీ' ఈ బాడీ గురించి ఆవిడ చెప్పారనమాట ఇక్కడ ఈ చాప్టర్‌లో. ఏమంటున్నారంటే, ఐ లిసన్ విత్ లవ్ టు మై బాడీస్ మెసేజెస్. మన బాడీని మనకన్నీ టీచ్ చేస్తూ ఉంటదంట. ఎప్పుడు మనతోని కంటిన్యూయస్‌గా మాట్లాడుతూనే ఉంటుందంట. కానీ మనము ఏమీ వినిపించుకోవట్లేదనమాట. ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే, అది ఏం చెప్తుంది అనే దాన్ని మనము వింటూ ఉండాలనమాట. ఇప్పుడు ఆమె ఏమంటున్నారంటే, ఐ బిలీవ్ వి క్రియేట్ ఎవ్రీ సో కాల్డ్ ఇల్‌నెస్ ఇన్ అవర్ బాడీ. మనమే మన శరీరంలోని అనారోగ్యాల్ని తయారు చేసుకుంటున్నాము అని ఆవిడ నమ్ముతున్నారని చెప్తున్నారు. మనమే తయారు చేసుకుంటున్నాం. ఎలా తయారు చేసుకుంటున్నామంటే, మన ఇన్నర్ థాట్స్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అదే ఒక మిర్రర్ లాగా బయటకలా కనబడుతున్నాయనమాట. లోపల ఉన్న ఆలోచనలే బయటకు కనబడుతున్నాయని మన మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ మన పాత నమ్మకాలు, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారమే మనం ఆలోచించగలుగుతున్నాం. ఆ ఆలోచనల ద్వారానే బయటకంతా ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం మన ఆలోచనలతో. సో, ఇన్నర్ థాట్స్ ద్వారానే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అవి భయం గావచ్చు, ఇంకా ఎవరి ద్వారానన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన థాట్స్ ద్వారానే క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నామనమాట. మళ్ళీ ప్రతి ఒక్క సెల్ గూడా బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ మన మాటలకి, మన ఆలోచనలకి రెస్పాండ్ అవుతూనే ఉంటుందంట. ఎలాంటి ఆలోచనతో ఉన్నాము, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కటి సెల్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. సో, ఇప్పుడు ఏమంటారంటే, మనము ఇల్‌నెస్‌ని, అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకున్నాం కదా! అలాగే మనం ఆలోచనల్ని మారుస్తూ, అఫర్మేషన్స్ చేస్తూ, మనం ఆరోగ్యాన్ని గూడా క్రియేట్ చేసుకోవచ్చు. అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి మనకి ఆహ్, ఆహ్, చేసుకోగలిగేంత శక్తి మనకున్నప్పుడు, ఆరోగ్యాన్ని కూడా తయారు చేసుకోగలిగే శక్తి మనకే ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చేయవలసిందల్లా మన ఆలోచనలో మార్పు. ఓకే. ఆ ప్రతి ఒక్క థాట్‌ని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే నెగెటివ్ థాట్స్‌ని పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. ఈ బుక్‌లో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క డిసీజ్‌కి ఎందుకొస్తోంది, దాన్ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతీదీ మనం ఎఫర్మేషన్స్ గురించే నేర్చుకుంటున్నాం కదా! ఈ బుక్‌లో. ఎఫర్మేషన్స్ రాసుకోవడం, ఎఫర్మేషన్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట ఎఫర్మేషన్స్ ద్వారా. మన ఆలోచనలో, మన శరీరంలో, మన మాటల్లో, మాట్లాడే దాంట్లో గూడా ఆహ్, ఊరికే నెగెటివ్ మాటలన్నీ మాట్లాడకుండా పాజిటివ్‌గానే మాట్లాడాలనమాట. అలా అన్నీ మార్చుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన బాడీ రెస్పాండ్ అవుతుంది. మనం ఆరోగ్యంగా తయారైపోతామని చెప్తున్నారనమాట. ఇంకా 100% ఇదంతా మెంటల్‌గానే తయారు చేసుకోవడం కాకుండా చేసుకోవడం కాదు. ఎక్కడికెళ్ళినా, ఏ థెరపిస్ట్ దగ్గరికి ఎక్కడికెళ్ళినా ఈ బాడీ ఎలా రెస్పాండ్ అవుతదనేది 90-95% నిజమనే చెప్తున్నారనమాట. అంటే ఓన్లీ ఎఫర్మేషన్సే కాదు, మళ్ళీ ఒక చాప్టర్‌లో కూడా నేర్చుకున్నాం కదా! మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మన ఫిజికల్ బాడీకి ఏం చేయాలి అది బావుండాలంటే అంటే మంచి ఫుడ్‌ని కూడా ఇవ్వాలి. న్యూట్రిషనస్ ఫుడ్, ఎక్సర్‌సైజ్ అని అది కూడా నేర్చుకున్నాం కదా! అవన్నీ పాటించాలనమాట. ఎఫర్మేషన్స్‌తో పాటు ఫిజికల్ బాడీ యొక్క హెల్త్, మెంటల్ బాడీ యొక్క హెల్త్‌కి ఎఫర్మేషన్స్. అలాగే మెడిటేషన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలని నేర్చుకున్నాం కదా! ఈ చాప్టర్‌లో ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి వస్తుంది, దానికి రీజన్ ఏంటి, అండ్ దాన్ని ఎలా మార్చుకోవాలనేది చెప్తున్నారు. ఇప్పుడు మనం హెయిర్ గనుక తీసుకుంటే, హెయిర్ రిప్రజెంట్స్, మన శరీరంలో హెయిర్ అనేది ఏంటంటే చాలా స్ట్రెంగ్త్‌ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఇట్ రిప్రజెంట్స్ ద స్ట్రెంగ్త్. అయితే ఎప్పుడైతే మనము టెన్షన్‌గా, భయంతో ఉంటూ ఉంటామో, ఆ హెయిర్ యొక్క ఆహ్, చాలా టెన్షన్ అంతా పెట్టుకున్నామనుకోండి మన బాడీ లోపల, అది ఆ స్కాల్ప్ లోపల ఆ టెన్షన్ అనేది ఫార్మ్ అయిపోయి, ఆ హెయిర్ యొక్క లైన్‌లో అది బ్రీత్ చేయలేదంట. అది బ్రెత్ కూడా చేయలేనంతగా టెన్షన్ అంతా క్రియేట్ అయిపోయి అది ఊడిపోతూ ఉంటుంది. ఇంకా కొత్త ఆ టెన్షన్‌తో, ఆ ఫియర్‌తో అక్కడ స్కాల్ప్‌లో కొత్తగా మనకి హెయిర్ రావాలి. కానీ అది రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే అది బ్రీత్ చేయలేకపోతుంది. మనం అలా బ్రీత్ చేయలేక అసలక్కడ కొత్త హెయిర్ అనేదే రాకుండా మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఆ టెన్షన్‌తో, ఫియర్‌తో. ఇక్కడ ఏం చేయమంటున్నారంటే ఆహ్, ఈ ఈ యాక్చువల్‌గా హెయిర్ అనేది స్ట్రెంగ్త్‌ని రిప్రజెంట్ చేస్తది. కాకపోతే మనం ఫియర్‌తో వీక్‌గా అయిపోతున్నాం కదా! ఆహ్, మనం ఏం చెప్పాలి మన స్కాల్ప్‌కి అంటే, రిలాక్స్ అవ్వు ఆహ్, అని చెప్తూ ఉండాలనమాట. టెల్ యువర్ స్కాల్ప్ టు రిలాక్స్. ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ అనుకోండి. నా స్కాల్ప్‌ని రిలాక్స్ చేస్తున్నాను, నా స్కాల్ప్‌ని రిలాక్స్ చేస్తున్నాను అని అనుకోని మీరు డిఫరెన్స్‌ని చూసుకోండి. ఎలా నిజంగానే మీ ఎనర్జీ అక్కడికెళ్తుందా? రిలాక్స్ అయిపోతుందా స్కాల్ప్ అనేది మీరు రియలైజ్ అవ్వండి. ఒకవేళ అలా అయితే దాన్ని కంటిన్యూ చేయండి. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనమాట. ఐయామ్ రిలాక్సింగ్ మై స్కాల్ప్ అని దాన్ని రిలాక్స్ చేస్తే అక్కడ
ఉన్న హెయిర్ అది బ్రీత్ చేసుకోగలుగుతుంది. అక్కడ ఉన్న టెన్షన్ ఎప్పుడైతే పోతుందో, అది ఎప్పుడైతే బ్రీత్ చేసుకోగలుగుతుందో హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందని చెప్తున్నారు అనమాట. ఈ టెన్షనే వీక్నెస్ కదా, మనకి టెన్షన్ ద్వారానే మనం వీక్ అయిపోతున్నాం. ఆ వీక్నెస్ అనేది కాదు, హెయిర్ యొక్క హెయిర్ అనేది స్ట్రెంగ్త్ రిప్రజెంట్ చేస్తుంది కదా. మనం చెప్పుకోవాలన్నమాట, రిలాక్స్డ్గా ఉండి పీస్ఫుల్గా ఉన్నాను, ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సెక్యూర్. ఓకే, ఇన్సెక్యూర్గా ఫీల్ అయినా, పీస్ఫుల్గా లేకపోయినా, స్ట్రాంగ్గా లేకపోయినా, సెంటర్డ్గా లేకపోయినా, ఓకే, బ్యాలెన్స్గా లేకపోయినా, ఇవన్నీ వీక్నెస్ని తయారు చేస్తూ ఉన్నాయి అనమాట. ఆ వీక్నెస్ పోవడానికి మనము ఈ సెక్యూర్డ్గా ఉన్నాను, నేను పీస్ఫుల్గా ఉన్నానని పదే పదే మనకి చెప్పుకుంటూ ఉండాలి. ఓకే, మనం చెప్పుకుంటూ ఉండడం ద్వారా మనం మన బాడీతో అలా కమ్యూనికేట్ అవుతూ ఉన్నాం. బాడీలో చాలా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఈచ్ పార్ట్‌తో మనం మాట్లాడుతూ ఉండాలనమాట. మనము కేర్ చేయకుండా ఉంటేనే అక్కడ పెయిన్ అనేది క్రియేట్ అవుతుందనమాట. అది మనకి పెయిన్ ద్వారా మనతో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, నువ్వు నన్ను ఇట్లా సఫర్ చేస్తున్నావని. బాగా నడిచామనుకోండి చెప్పకుండా, ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడిచేస్తూ ఉంటే కాళ్ళకి బాగా నొప్పులొస్తాయి. అంటే పెయిన్ ఎందుకొస్తుందంటే ఇంకా అది స్టాప్ చెయ్యు అని మనకి చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏవి పట్టించుకోకుండా, అసలు మన శరీరాన్ని పట్టించుకోకుండా అవర్స్ వర్క్ అలా చేస్తూ ఉంటాం. దానికి కావాల్సిన రెస్ట్ అనేది ఇవ్వము. అలాంటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటది కానీ మనం వినిపించుకోవట్లేదు అనమాట. అందుకే ఏమంటారంటే, ఒకవేళ ఎక్కువ నడవాలి, ఎప్పుడైనా నడిచేది ఉందనుకోండి, ముందే మన కాళ్ళతో మనం మాట్లాడాలంట. ఇవాళ కొంచెం ఎక్కువసేపు నడుస్తాను, నేను వచ్చిన తర్వాత నీకు బాగా రెస్ట్ ఇస్తాను, కొంచెం మసాజ్ చేస్తాను, నాకు సపోర్ట్ చెయ్యు, ఈరోజు కొంచెం వాకింగ్ ఎక్కువ ఉందని మనం ముందే కమ్యూనికేట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట. ఇలా మన బాడీతో మనం కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఒక సెషన్ అటెండ్ అయ్యానండి వరలక్ష్మి మేడంది. ఆవిడ కూడా చాలా గ్రేట్ మాస్టర్. ఆవిడ ఒక సెషన్‌లో చెప్పారనమాట. ఎట్లా అంటే, ఆవిడ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బేబీ లాగా కనిపించిందంట. ఒక పార్ట్, బాడీ పార్టే బేబీ లాగా కనబడుతుందంట. అంటే తన లివర్. ఎవరమ్మా మీరు అని అడిగిందంట. నేను నీ లివర్‌ని అంటే, సర్ప్రైజ్ అయిందంట. ఏంటి నా బాడీలో పార్ట్ కూడా నాతో మాట్లాడుతదా అని ఆమె సర్ప్రైజ్ అయిపోయారట. కానీ ఇది పాసిబుల్. మన బాడీ మనతో కమ్యూనికేట్ అవుతది. మనము వినిపించుకోవట్లేదు అంతే. అది అది మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, నాకు చాలా కష్టమైపోతుంది. మన బాడీలో లివర్ ఏంటంటే క్లీన్జింగ్ పార్ట్ చేస్తూ ఉంటది కదా. క్లీన్జింగ్ చేయడానికి కూడా ఎంతో వర్క్ అవుతదనమాట. మనం తీసుకుంటున్న మెడిసిన్స్, మనం తీసుకుంటున్న టాక్సిక్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఎంతో కష్టపడతదనమాట లివర్. ఎలా అంటే ప్రతి క్షణం అది వర్క్ చేస్తూనే ఉంటది. అందుకని మనము నైట్ లేట్‌గా తిని పడుకోకూడదు. ఎందుకంటే తొందరగా తిని పడుకుంటే తనకి కావాల్సిన క్లీన్జింగ్ వర్క్ చేయడానికి దానికి టైం సరిపోయి, అది క్లీన్జింగ్ వర్క్ చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తదనమాట. ఆ లివరే బాడీలో కొంచెం ఉన్నా అది ఎంత పవర్‌ఫుల్ అంటే తనని తాను హీల్ చేసుకోగలుగుతది. ఇప్పుడు ఎవరికైనా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినా, కొంచెం లివర్ డొనేట్ చేసినా ఒక 1 ఇయర్ కల్లా మళ్ళీ లివర్ ఫార్మ్ అయిపోతది. అంత పవర్‌ఫుల్ ఆర్గాన్ అన్నమాట మన బాడీలో లివర్. ఓకే, అది గనుక సరిగ్గా పని చేయకపోతే ఆ టాక్సిక్స్ అన్నీ క్లియర్ అవ్వవు మన బాడీలో. సో, అది ఏం మాట్లాడిందంటే, నాకు చాలా కష్టమైపోతుంది. కొన్ని రోజులు మిల్క్, ఆహ్, పెరుగు, పాలు ఇవి మానేసేయండి. నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంది అని చెప్పిందంట. చాలా సర్ప్రైజ్ అయ్యారట. ఇదేంటి బాడీ పార్ట్ ఇలా మాట్లాడుతుందని. కానీ వచ్చిన మెసేజ్‌ని మనము ఎప్పుడైనా ధ్యానంలో మనకి సజెషన్స్ దొరుకుతూ ఉంటాయి. ఇంట్యూషన్ ద్వారా, మనకి డ్రీమ్స్ ద్వారా, లేకపోతే ధ్యానంలో వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా, ఏ బుక్‌లోనైనా, ఏ ఫ్రెండ్ ద్వారానైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలనమాట. అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆవిడ అలాగే రిలాక్స్ అయిపోయి అది కొన్ని రోజులు, కొన్ని నెలలు మానేశారంట. ఆ తర్వాత హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వచ్చాయన్నమాట. అలా మన బాడీ పార్ట్స్ మనతో మాట్లాడుతూ ఉంటాయి. మనము బాగా కమ్యూనికేషన్‌లో ఉండాలి. ఇంకా ఈ బుక్‌లో ఏం చెప్పారో చూద్దాము. ఇయర్స్ అనేవి మనకి వినగలిగే శక్తిని మనకి ఇస్తున్నాయి గదా. అవి ఇయర్స్ రిప్రజెంట్ ద కెపాసిటీ టు హియర్. మనం వినగలుగుతున్నాము అంటే మన చెవుల ద్వారానే. ఇప్పుడు ఇయర్ యొక్క ఆహ్, ఇయర్ ఏక్ అనేది ఎందుకొస్తదంటే, ఇయర్ ఏక్ వుడ్ ఇండికేట్ దట్ దేర్ ఈస్ ఎ యాంగర్ అబౌట్ వాట్ ఈస్ హర్డ్. ఓకే. మనం ఏదైనా వినలేనివి వింటూ ఉన్నామనుకోండి, మనకు నచ్చట్లేదు, మనకు కోపమొస్తుంది. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అత్త కోడళ్ళే తీసుకోండి. ఒకవేళ అత్త ఏదైనా మాటలు అంటూ ఉన్నారనుకోండి, ఆ కోడలికి అవి వినడం ఇష్టం ఉండదు. వినలేకపోతూ ఉంటదనమాట ఆ మాటల్ని వాటిని. కోడలు అత్తకైనా కావచ్చు, అలా ఎవరైనా కావచ్చు. ఒక బాస్ ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయీ ఏ ఏ ఏదైనా కావచ్చు. ఏ రిలేషన్‌షిప్‌లోనైనా ఒకళ్ళు హర్ట్ చేస్తూ ఉన్నప్పుడు, అది వినలేకుండా మనం ఉన్నప్పుడు, అప్పుడు ఈ ఇయర్ ఏక్ అనేది అక్కడ ప్రాబ్లమ్ వస్తదనమాట. ఇంకా తీసుకోలేరు ఆ ఇయర్ ఆ పెయిన్‌ని. అప్పుడు ఆ ఇయర్ ఏక్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తయారైపోతూ ఉంటాయన్నమాట. ఓకే. అలాగే కళ్ళను గూడా.
కళ్ళు గూడా ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఈ స్పెట్స్ ఎందుకొస్తున్నాయి? ఐసైట్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఇదంతా ఏంటంటే చూడలేనిది, మనకిష్టం లేనిది చూస్తూ ఉంటే, బలవంతంగా దాన్ని చూస్తూ ఉంటే మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా అన్నీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాననమాట. చిన్న పిల్లలు ఊరికే పేరెంట్స్ గొడవ పడుతున్నారనుకోండి ఇంట్లో, అది వాళ్ళు చూడలేరు. అది చూడలేకుండా ఉండి ఆ ఐసైట్‌ని, ఆ గ్లాసెస్‌ని అంతా పెట్టుకుంటారనమాట. ఒకానొక చాప్టర్‌లో గూడా ఇదే రాసారు గదా! స్మోకింగ్ అనేది క్విట్ చేయాలనుకుంటే అసలు ఎందుకు ఎక్కడి నుంచి స్మోకింగ్ స్టార్ట్ అయింది అనేది ఆ మూలాల్లోకెళ్ళి చూస్తూ ఉంటే గనక, చిన్నప్పుడు తనని ఊరికే నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని అలా బాధ పెడుతూ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఆ స్మోక్ లేయర్ అనేది క్రియేట్ చేసుకున్నారనమాట వాళ్ళు. ఆ రియల్ రిలేషన్‌షిప్స్‌లో వస్తున్న ప్రాబ్లమ్స్‌ని కవర్ చేసుకోవడానికి. అలా బాడీలో వచ్చే ప్రతి ఒక్క ఇది కూడా దాని మూలాల్లోకి వెళ్లి చూడండి. అది ఎక్కడి నుండొచ్చింది, ఎందుకొస్తుందని అక్కడ కరెక్ట్ చేసుకొని దానికి కరెక్ట్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్స్‌ని తీసుకొని ఆ ఆలోచన విధానాన్ని ఎఫర్మేషన్ ద్వారా మార్చుకుంటూ ఉంటే డెఫినిట్‌గా మార్పు వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇంకా ఇది కొంతమందికి చాలా హీలింగ్ జరగబోతుందనమాట. డ్రమాటిక్ హీలింగ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పటినుంచో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా, అవన్నీ ఎలా చేస్తూ ఉన్నారు వాళ్ళు అనంటే, ఆ పాస్ట్‌కి వెళ్ళిపోయి ఎక్కడి నుండి అది తయారైంది అనేది వాళ్ళు కనుక్కొని, అక్కడ అది క్లీనప్ చేసుకుంటూ ఉంటున్నారనమాట. అలా చేసినప్పుడు ఇక్కడ అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అందుకని చాలా హీలింగ్ జరుగుతుంది అని అంటున్నారనమాట. హెడేక్ ఎందుకొస్తుందంటే, హెడేక్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్వాలిడేటింగ్ ద సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ టైమ్ హెడేక్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే, ఆహ్, మనల్ని మనము తప్పుగా తప్పుగా చేసుకోవడం అన్నమాట. ఓకే. ఏమేం ఫాల్ట్స్ ఉన్నాయి నాలో, నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను అని మనం సెల్ఫ్ లవ్ లేకపోవడం ద్వారా, సెల్ఫ్ జడ్జ్‌మెంట్స్ ఇవన్నీ మనల్ని మనం ఫర్‌గివ్ చేయలేకపోవడం ద్వారా, అదా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు చేశాను, ఇదంతా సెల్ఫ్ లవ్ లేకపోవడం ద్వారా ఈ హెడేక్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ టైమ్ హెడేక్ వచ్చినప్పుడు ఏం చేయమంటున్నానంటే, ఫర్‌గివ్ యువర్‌సెల్ఫ్, లెట్ ఇట్ గో. అది వదిలేసేయాలి. అక్కడేదో అది జరిగిపోయింది. దాన్ని వదిలేసేయాలి. దాన్ని ఇంకా మర్చిపోవాలి. మీకు ఆటోమేటిక్‌గా ఆహ్, డిసాల్వ్ అయిపోతది ఇవన్నీ. ఆహ్ హెడేక్ అంతా పోతదని చెప్తున్నానన్నమాట. అట్లాగే మైగ్రేన్ హెడేక్స్ అనేవి ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకే. నేను ఇది పర్ఫెక్ట్‌గా చేయాలి. నేను 100% కరెక్ట్‌గా ఉండాలి అని వాళ్ళకి వాళ్ళే ప్రెషర్ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈ మైగ్రేన్ ఉన్న పీపుల్. ఓకే. ఆళ్ళకంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇల్లు పర్ఫెక్ట్‌గా ఉండాలి. పిల్లలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. లైఫ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్ హోమ్, పర్ఫెక్ట్ లైఫ్. అంత పర్ఫెక్షన్ అని దానికోసం వెనకబడే వాళ్ళకి ఆ రకంగా వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేసుకొని మైగ్రేన్ హెడేక్స్ అన్ని తెచ్చుకుంటున్నారనమాట. ఇది ఏం చెప్తున్నారంటే ఇక్కడ నో వన్ ఈస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ వరల్డ్‌లో. మనం అందరం వచ్చింది నేర్చుకోవడానికే. సో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ వెళ్ళాలి గానీ, ఇది పర్ఫెక్ట్ అది ఇదని అనవసరపు ప్రెషర్‌లేం పెట్టుకోకూడదని చెప్తున్నారనమాట. సైనస్ ప్రాబ్లమ్స్. సైనస్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే, మనము ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేసినప్పుడు, ఓకే. మన లైఫ్‌లో ఎవరన్నా ఉండి, మనల్ని ఊరికే ఇరిటేట్ చేస్తూ ఉంటే, అప్పుడు మనము అది భరించలేక ఈ సైనస్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఏం చెప్తున్నారంటే, బీయింగ్ ఇరిటేటెడ్ బై సమ్‌వన్ ఇన్ యువర్ లైఫ్. సమ్‌వన్ హూ ఈస్ క్లోజ్ టు యూ. మనకు చాలా దగ్గర వాళ్ళతో మనము ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటే, వాళ్ళు మనల్ని బాధపెడుతూ ఉంటే, యూ మైట్ ఫీల్ దే ఆర్ బేరింగ్ డౌన్ ఆన్ యూ. ఓకే. మనల్ని అలా తొక్కుతూ అలా చేస్తూ ఉంటే కూడా మనకు సైనస్ పెయిన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనమే ఈ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకున్నాం. అది మనం మర్చిపోతున్నామనమాట. మనమే తయారు చేసుకొని వస్తున్నాం వాళ్ళని. ఎందుకు అనంటే, మనము ఒక లెసన్ నేర్చుకోవడానికి. కానీ దాన్నంతా మర్చిపోయి ఏ లెసన్ నేను నేర్చుకోవాలి అనే దాన్ని మనం మర్చిపోయి, మనము వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లమ్ అయితుంది. వీళ్ళ వల్ల నాకు అనారోగ్యం తయారైంది అని మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళని బ్లేమ్ చేసి అది అది అంతా చేస్తూ ఉన్నాం. కాకపోతే మనమే తెచ్చుకున్నాం. అక్కడున్న లెసన్ అయితే ఎప్పుడైతే నేర్చుకుంటామో అది వదిలేస్తామనమాట. ఓకే. ఎప్పుడైతే హార్మోనీతో, బ్యాలెన్స్‌తో ఉంటూ మన మైండ్‌ని మంచిగా ఫ్రెష్‌గా పెట్టుకొని, ఆనందంగా పెట్టుకుంటామో, ఎవరు మనల్ని ఏమి చేయలేరనమాట. మనమే క్రియేట్ చేసుకుంటాం. వాళ్ళ వల్ల నాకలా అవుతుంది. వీళ్ళ వల్ల నాకిలా అవుతుందని మనమే పెట్టుకుంటున్నాం. కానీ వాళ్ళ అనేది మనం ఎప్పుడైతే లెట్ గో చేస్తామో, ఆ మాటల్ని గాని, ఆ బిహేవియర్ గాని మనం వాళ్ళని పట్టుకొని ఉంటున్నాం కాబట్టి మనం పెయిన్. మనం వదిలేస్తే పెయిన్ పోతది అంతే. వాళ్ళని ఆ మాటల్ని, ఆ మనుషుల్ని వదిలేసేయాలి. జస్ట్ లీవ్. వదిలేస్తే ఇదంతా ఒక నాటకం, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా నిజం గాదు అనేది మనం ఎరుకతో ఉండి, నేనేం నేర్చుకుంటున్నాను అనేదాన్ని మనం చూసుకుంటూ వెళ్తే, మనం డెఫినిట్‌గా మనము హ్యాపీనెస్‌ని, పీస్‌ని క్రియేట్ చేసుకోగలే శక్తి మనకుందనమాట. వి క్రియేట్ పీస్ అండ్ హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఇన్ అవర్ మైండ్. ఓకే. మనమే తయారు చేసుకుంటామనమాట ఇవన్నిటిని. ఎలా వదిలేయడం అనేది నేర్చుకోవాలి. లెట్ గో చేయడం అనేది నేర్చుకోవాలి. అలాగే నెక్ గూడా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని రిప్రజెంట్ చేస్తదనమాట.
ఈ ఫ్లెక్సిబిలిటీ కొందరేంటంటే స్టబర్న్‌గా ఉన్నారనుకోండి. అంటే నేను జెప్పిందే గావాలి. నేను జెప్పిందే నడవాలి. ఇదే చేద్దాం. ఇట్లనే చేద్దాం అని స్టబర్న్‌గా ఎవరిదేం వినకుండా ఏ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అంటే అధికారాలన్నీ చెలాయిస్తూ ఉంటారు కదా! అలా ఉన్నప్పుడు నేను జెప్పింది తాబట్టిన కుందేలుకి మూడెక్కాలంటారు కదా! స్టబర్న్‌గా అలా ఉంటే నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నెక్ యొక్క ఎబిలిటీ ఏంటంటే ఫ్లెక్సిబుల్. ఆ ఫ్లెక్సిబిలిటీని మనము అందరి యొక్క థాట్స్‌ని కూడా రిసీవ్ చేసుకొని ఎలా ఉంటే బావుంటది. ఇలా చేద్దాం, అలా చేద్దామని అందరి ఇన్‌పుట్స్ కూడా తీసుకొని మనము లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలనమాట. ఓకే. నేను నాకు నచ్చినట్టుగానే ఎళ్తానని స్టబర్న్‌గా అలాగా ఉంటే కూడా నెక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని చెప్తున్నారు. ఓకే. ఇంకా థ్రోట్ ప్రాబ్లమ్స్. థ్రోట్ ప్రాబ్లమ్స్ కూడా థ్రోట్ ఏం చేస్తదంటే మన ఎబిలిటీ టు స్పీక్ అప్. మనం మాట్లాడగలిగేదంతా మనకి థ్రోట్ ద్వారానే కదా! ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే చెప్పలేము. మన ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయలేమనమాట. ఓకే. ఎవరేమంటున్నా వింటూ, వింటూ వెళ్తాము. కానీ ఇది నేను చేయలేను. ఇది నా వల్ల కాదు. నో అని చెప్పలేము. అలా అన్నీ పెట్టుకొని, పెట్టుకొని థ్రోట్‌లో అలా ఉంటే కూడా థ్రోట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ క్రియేటివ్‌గా ఉండడము, మాట్లాడగలగడం. ఓకే. మాట్లాడుతూ ఉండాలి. మన కోసం మనం మాట్లాడుతూ ఉండాలనమాట. ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఆహ్, ఇలా ప్రతి ఒక్క దానికి అన్ని చేంజ్ చేశారనమాట. ఈ థ్రోట్‌ని మనం ఇంకా సరి చేసుకోవాలి. ఇక్కడున్న పవర్‌ని పెంచుకోవాలి అంటే ఏంటంటే ఆహ్, ఐయామ్ విల్లింగ్ టు చేంజ్. థ్రోట్ దగ్గర మన హ్యాండ్ పెట్టి మన హ్యాండ్‌లో ఎనర్జీ ఉంటదనమాట. థ్రోట్ దగ్గర మన హ్యాండ్‌ని పెట్టి ఐయామ్ విల్లింగ్ టు చేంజ్. ఓకే. వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడలేరు కదా! ఆహ్, ఆహ్, స్టాండప్ అవ్వలేరు వాళ్ళ కోసం వాళ్ళు. అదంతా మనకి రావాలి అనంటే ఒక్కోసారి థ్రోట్‌లో చాలా పెయిన్ ఉంటది. మనకు కావాల్సింది ఎక్స్‌ప్రెస్ చేయలేము. మాట్లాడాలనుకుంటాం గానీ, ఆ మాటలు రావు. అక్కడే ఆగిపోతాయి. అవంతా మారిపోవాలంటే ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ అని థ్రోట్ మీద చెయ్యి పెట్టుకొని ఐయామ్ విల్లింగ్ టు చేంజ్, ఐయామ్ విల్లింగ్ టు చేంజ్ అని మనం అనుకుంటూ ఉంటే మనకి ఆ పవర్ అనేది వస్తుందనమాట. ఓకే. అప్పుడు మనకు కావాల్సింది మనం ఎక్స్‌ప్రెస్ చేసి ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడొచ్చు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి అలా ఆహ్, హ్మ్. పేరెంట్స్‌తో మాట్లాడలేరు కొందరికి పిల్లలు. ఆఫీస్‌లో బాస్‌తో మాట్లాడలేరు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు గనుక ఐయామ్ విల్లింగ్ టు చేంజ్. అలా మాట్లాడలేకపోతే మన దగ్గర ఉన్న ఐడియాస్ కూడా మనం చెప్పలేం. మన క్రియేటివిటీ కూడా మనం బయట చెప్పలేకుండా పోతామనమాట. ఆ చెప్పగలగడం అనేది రావాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా ఆర్మ్స్‌కెలా, హ్యాండ్స్‌కెలా అని ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. ఇంకా బ్యాక్ పెయిన్స్. బ్యాక్ పెయిన్ ఏంటంటే ద బ్యాక్ రిప్రజెంట్స్ అవర్ సపోర్ట్ సిస్టమ్. ఓకే. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. నాకే సపోర్ట్ లేదు అని మనం అనుకుంటూ ఉంటే ఒక బాస్ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు. హస్బెండ్ నుంచి సపోర్ట్ రావట్లేదు. వైఫ్ నుంచి సపోర్ట్ రావట్లేదు. నాకే సపోర్ట్ లేదు అని ఎమోషనల్‌గా అలా ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ అలా ఫీల్ అవుతూ ఉంటే బ్యాక్ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. మనము ఎవరి ద్వారా సపోర్ట్ కానీ నిజానికి ఏంటంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు మనం సపోర్ట్ మనకు కావాల్సింది. మనకి యూనివర్స్ సపోర్ట్ చేస్తది. యూనివర్స్ అనేది అబండెంట్‌గా ఉంది కదా! సో, మనకి డెఫినిట్‌గా అక్కడి నుంచి సపోర్ట్ వస్తదని మనము మనం ఆ నమ్మకాన్ని పెట్టుకొని దాని టువర్డ్స్ వర్క్ చేయాలి. ఎవరి నుంచి సపోర్ట్ మనకి అవసరం లేదనమాట. హ్మ్. ఇంకా ఏంటంటే అప్పర్ బ్యాక్. అప్పర్ బ్యాక్‌లో ఏంటంటే ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ లేదు అని అనుకోవడం ద్వారా అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తది. మిడిల్ బ్యాక్‌లో ఏంటంటే గిల్ట్‌ని క్యారీ చేస్తూ ఉంటే మిడిల్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటదనమాట. లోవర్ బ్యాక్ ఎందుకొస్తదంటే ల్యాక్ ఆఫ్ మనీ, ఫియర్ ఆఫ్ మనీ. అయ్యో! నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు ఎలా సంపాదించడం నా లైఫ్‌లో ఆహ్, మనీ లేదు, కావాల్సినంత డబ్బు లేదు అనే ఫియర్స్ అన్నీ పెట్టుకొని ఉండుంటే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తదని చెప్తూ ఉన్నారనమాట. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఎవరి సపోర్ట్ అదంతా ఇంపార్టెంట్ కాదు. అసలు మనీ లేదు నేనెలా అది ఇది అని అనుకుంటూ ఉంటాం కదా! అదంతా కాదు. మనీ లేకుండా కాదు. మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. మనం ఉన్న దానిలో హ్యాపీగా ఉండొచ్చు. మనకిక్కడ కావాల్సింది ఏంటి అని చెప్తున్నారంటే ఆహ్, బ్రెత్. ఓకే. మీరనుకుంటారు. మీరు డబ్బులు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నాకు చాలా ఇంపార్టెంట్ అని మీరనుకుంటారు గానీ, అది రాంగ్ థింకింగ్. అండ్ మనకి నిజంగా కావాల్సింది ప్రేషియస్ థింగ్ ఏంటంటే మన బ్రెత్. డబ్బులు లేకుండా మీరు ఉండలేరు అది కాదు. అనారోగ్యంగా అది కాదు. ఏది కాదు. ఎవరి సపోర్ట్ లేదు అది కాదు. ఏంటంటే శ్వాస లేకుండా మనం ఉండలేం. శ్వాస అనేది నిజంగా లేకపోయుండుంటే గనక ఒక 3 నిమిషాలు కూడా మీరు ఉండలేరు. ఓకే. ఆ శ్వాసని పట్టుకోండి. ఏది లేకుండా మనం నిజంగా ఉండలేము. దాన్ని తెలుసుకొని దాన్ని పట్టుకొని ఉండమంటున్నారు. సో, మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేయమని ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. ఓకే. The most precious substance in our lives and totally for granted is the breath అన్నమాట. ఓకే.
ఇలా ప్రతి ఒక్క దానికి ఇస్తూనే ఉన్నారు. మీరు ఈ చాప్టర్ ఖచ్చితంగా చదవండి. అసలు స్టమక్‌లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? అల్సర్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి? ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది చదివినా చదవకపోయినా ఈ చాప్టర్ ఖచ్చితంగా మనం చదవాలి. ఓకే. ఖచ్చితంగా చదవాలి. మరి ప్రతి ఒక్క దానికి కూడా ఆ ప్రాబ్లమ్ ఎక్కడి నుండి వస్తుంది? ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ఎఫర్మేషన్స్ మనం పెట్టుకోవాలి? ఆ ఎఫర్మేషన్ అనేది తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అందులో నుంచి బయటపడతామనమాట. ఓకే. యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి అసలు? ఓకే. ఎక్స్‌ప్రెషన్ ఇష్టం లేకుండా ఉండడం, మనల్ని మనం పనిష్ చేసుకోవడము, గిల్ట్‌గా ఫీల్ అవ్వడం, ఓకే. విపరీతమైన కోపము, ఇవన్నిటి ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. ప్రతి ఒక్కటి ఇది ఖచ్చితంగా చదవండి. చాలా ఉంది. ఒక 10 పేజెస్ ఉన్నాయి దీంట్లో. ప్రతిదీ చదువుతూ ఉండండి. ఓకే. మనకు టైం అయిపోతుంది. ఇంక దీంతో స్టాప్ చేసేస్తాను ఇక్కడికి.